పథకంలో తెలకపల్లి రవి గారు సిద్ధం రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ చంద్రబాబు రామరాజ్యం పవన్ మించిన సనాతనం నిన్న అయోధ్యలో ఆయన వెళ్ళడం. యా అంటే ఏదో మరి పవన్ కళ్యాణ్తో సనాతనంలో పోటీ పడుతున్నారా, కూటమిలో ఉన్న ఇతర అంశాలకు తోడు ఇదొకటి. అది అలా ఉంచి చంద్రబాబు నాయుడు దీనికి వస్తే కనుక వరుసగా 2 రోజులు తిరుపతిలో ప్రాచీన విజ్ఞానము ఆధునిక విజ్ఞానం మేళవింపని ఒక సదస్సు జరిగింది. దాంట్లో కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను విజన్ టెక్నాలజీ ఇవన్నీ కోరుకుంటాను, నిజమే, కానీ ఇవన్నీ మన పురాణాల్లో ప్రాచీన భారతంలో ఉన్నాయి అని మొదలుపెట్టారు. వాస్తవంగా విజన్ అంటే మరి సనాతన విజన్గా హైటెక్ విజన్ కాస్త సనాతన విజన్గా మారిపోతుందని ఒక సందేహం కలుగుతుంది. ఇంకోటి, పురాణాలు పిల్లలతో బాగా చదివించాలి. పాన్ ఇండియా సినిమాలు లేదా ఇప్పటి సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఇవన్నీ కాదు, వీటన్నిటిని మించినవి పురాణాల్లో ఉన్నాయి అని. తప్పకుండా భారతదేశ పురాణాల్లో, ఏ దేశ పురాణాల్లో అయినా కల్పన చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో కూడా అవి చాలా ఎక్కువగా ఉంది. వాటిని చదువుతూనే ఉన్నారు, ఎవరు చదవట్లేదు. ఎన్టీఆర్ గారు తన అల్లుని చేసుకోకముందు నుంచి పౌరాణిక చిత్రాలు తీశారు, తర్వాత కూడా తీశారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఉదాహరించారు. రామారావు గారు పౌరాణికాలు తీసి చెప్పారంటే, రామారావు గారైనా లేదు మాయాబజార్ లాంటి గొప్ప చిత్రాలు అందించిన కేవీ రెడ్డి లాంటి వాళ్ళైనా, కమలాకర్ కామేశ్వరరావు, వీళ్ళందరూ చేసింది ఏంటంటే పురాణాలు దేవుళ్లను మానవీకరించారు. వాటి ద్వారా మనుషుల్లో ఒక ఉదాత్తమైన ప్రవర్తన ఇవి రావాలన్న పద్ధతిలో వాళ్ళు ప్రవర్తించారు. కానీ వాటిని ఏదో వెనక్కు నడిపించడానికి ప్రయత్నించాలి. మనం ఎన్టీఆర్ ఎందుకు కృష్ణుడిగా నచ్చాడంటే రామారావు గారు మోడర్నైజ్ చేశాడు కృష్ణుడిని. అంతకుముందు మీరు ఒక కొన్ని దశాబ్దాల కింద కృష్ణుడు చూస్తే అలా ఉండడు. ఆయన ఆఖరికి రామారావు గారు తన శారీరక పరిస్థితిని బట్టి కూడా ఏ చేయి చూపించవచ్చు అనేది కూడా అభయహస్తమే అనేది. అది ఆయనేమి ఇదే ఇలాగే ఉండాలని ఎప్పుడు ఎక్కడ రాసుకోలేదు. దుర్యోధన ఎప్పుడు అని అదే ఒకవైపే చూడాలి. రావణాసుడిని తక్కువ, రావణాసుడిని కూడా శివభక్తుడే కదా, ఏం తక్కువ. శివుడిని రప్పించాడు, భూ కైలాస్ అంటే భూమి మీదకి కైలాసాన్ని తెచ్చాడు. కాబట్టి ఇవన్నీ రామారావు గారితో పోలిక అనేది బొత్తిగా అసంబద్ధమైంది. ఆయన ఒక నవీనమైన దృష్టితో ఆయన చేస్తూ వచ్చాడు. దానవీరేశ్వర కన్నాను కూడా దర్శకత్వం వహించమని అడిగితే కమలాకర్ కామేశ్వరరావు మీ పద్ధతిలో నేను తీయలేనులేండి, మీరు తీసుకోండి అని చెప్పాను నేనని చాలా గౌరవంగా చెప్పాడు. ఇంతగా నేను చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు పాన్ ఇండియా సినిమాలు ఇవన్నీ చెప్తూ పురాణాలకు పాన్ ఇండియా సినిమాలకు పోటీ ఏంటండి? పురాణాలు కూడా పాన్ ఇండియాలో తీస్తున్నారు కదా. ఆది పురుష్ అన్నది తీసినప్పుడు అది పాన్ ఇండియాలో తీశారు. లేదు మొన్న మన చాలా అఖండంగా అఖిల భారతం కావాలని చెప్పి చాలా పాన్ ఇండియా చేయబోయి మొత్తం దెబ్బతిన్నటువంటి ఉదాహరణ కుట్ర పడినారు దీని మీద అని ఇవన్నీ కూడా చెప్పారు. అవి తీసింది మన వాళ్ళే కదా. రెండోది, ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటు ఆయన చెప్తున్న సనాతనము, ఇటువైపున పాన్ ఇండియా రెండు కూడా మేళవించి చక్కగా చేస్తున్నారు కదా. ఈ సినిమాలన్నిటికీ టికెట్ల రేట్లు పెంచాలా వద్దా, ఇవన్నీ పెంపు మీరే అనుమతిస్తున్నారు కదా. మరి పాన్ ఇండియా సినిమాలకు అంత భారీ ఎత్తున టికెట్ల పెంపును అనుమతిస్తూ మొన్ననే కందులు దుర్గేష్ మంత్రి ఒక విధానం తీసుకుంటామని కూడా చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కడో హడావుడి ఏదో జరుగుతూ ఉంది అని చెప్పి ఇప్పుడు ఉన్నదండి. ఇప్పుడు ఉదాహరణకు గూగుల్ డేటా సెంటర్ ఆయన పెడుతున్నారు. దాని మంచి చెడ్డలో మనం చాలా చర్చించాం. ఏ పురాణంలో అన్నా గూగుల్ డేటా సెంటర్ ఏఐ ఆధారం ఏమైనా దొరుకుతుందా? పురాణాలు మనుషులు ఎందుకు చదువుతారంటే ఓ దేశ సాంస్కృతిక వారసత్వము, అప్పుడు ఎక్కడెక్కడ ఏ విశ్వాసాలు ఉన్నాయి, వీటన్నిటి కోసం అప్పుడున్నప్పుడు మనుషులు రచనలు చేసుకుంటారు. అందుకని పురాణాలుగా గౌరవించటము, నేర్చుకోవటంలో ఏమాత్రం అభ్యంతరం లేదా, జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చి ఒక రాజకీయ సనాతనంతో వాటిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మూడవది, మోదీ గారు ప్రధానమంత్రి అయిన కొత్తలో వినాయకుడికి గజానన్ నుండి కావడం వెనుక అంటే భారతదేశంలో అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ ఉండింది అంటే అది చాలా హాస్యాస్పదమైన ఉదాహరణగా మారింది. ఎందుకని? ఒకటేమో శాస్త్రం ఒప్పుకోదు, రెండవది సైన్స్ కూడా ఒప్పుకోదు. ఎందుకని? అప్పుడు సైన్స్ ప్రకారం పెట్టారంటే ఒప్పుకుంటుందా శాస్త్రం? పురాణం ఒప్పుకుంటుందా? కాబట్టి ఈ పరస్పర విరుద్ధమైన అంశాలను తెచ్చేసి వాటిని ఏదో మెప్పించాలని ప్రయత్నించడం, దానికి కూడా తిరుపతిని చేసుకొని ఆయన ఇవన్నీ మాట్లాడారు. సనాతనం అంటే అన్నమాచార్యుడు అక్కడే కదండి, ఏనుగు మీద పొలిగే ఎండొకటి ఇవన్నీ చెప్పారు. అది చాప్టర్ 1 నేను చెప్తుంది. ఈ అంశం తీసుకోవడానికి కారణం అంటే రెండో రోజు ఆయన నేరుగా అయోధ్యకి వెళ్ళిపోయాడు. అయోధ్య రాముడిని ఎవరు కాదన్నారు? అయోధ్యలో కట్టారు. మొన్న మోదీ గారు జెండా ఎగరేశారు. జెండా ఎగరేసి భారతదేశానికి ఇది గర్వకారణం, భారతదేశం యొక్క విజయం
ఈ అయోధ్య రామాలయం మీద ఎగరేసిన పతాకంలో ఉంది, అదే భారతదేశ విజయం అన్నారు. తర్వాత ఒక 70 ఏళ్ల తర్వాత అనేక న్యాయపరమైన మతపరమైన వివాదాల తర్వాత ఒక తీర్పు వచ్చింది, మీరు కట్టారు, వెల్ అండ్ గుడ్. కానీ దాన్ని భారతదేశ విజయాలు, అంతకంటే చాలా గొప్ప గొప్ప విజయాలు భారతదేశం సాధించింది, రాజ్యాంగ పరిధిలో సాధించింది. కానీ మోదీ చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ప్రధానమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా, హోంమంత్రి చెప్పారు ఈ మాట, నేను చెప్పట్లేదు. కానీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయోధ్య రాముడిని పూజించడం వేరు, రామరాజ్యం వేరు. మనం ఉన్నది గణతంత్ర రాజ్యం. సో రామరాజ్యం అని మామూలు మాటలు వేరు. ఇప్పుడు రామరాజ్యంలో ఆదర్శాలే అమలు జరపాలి అనే మాట అయితే కనుక రాముడిని లవకుశలే ప్రశ్నిస్తారు. లవకుశ సినిమా చాలా ప్రసిద్ధమైంది కదా. సీతే తిరుగుబాటు చేసి భూగర్భంలోకి వెళ్ళిపోతుంది, రాముడితో ఉండలేదు సీతను అడవిలోకి పంపడం రాముడు రాజధర్మం ప్రకారమే చేశాడు. అందులో ఆయన చెప్పింది కూడా అదే కదా. ప్రజలు ఇలా అనుకుంటున్నారు కాబట్టి నేను అపవాదానికి వెరచి నేను పంపిస్తున్నాను. కాబట్టి రాముణ్ణి గౌరవించడం, రాముణ్ణి పూజించటం వేరు. కానీ రామరాజ్యము అప్పుడున్న లక్షణాలు అవి ఇప్పుడు సనాతనం ప్రకారం అమలు జరపాలి అనేటైతే ఎవరి గురించి ఎవరు బయట వీధిలో ఇప్పుడైతే సోషల్ మీడియాలో, ఇప్పుడు సోషల్ మీడియాని తీసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరన్నా ఏదైనా చెత్త కథనం వేస్తే అది ఎక్కువ మంది చూస్తే ఇది ప్రజాభిప్రాయం ఇంత బాగా వాడుకలో ఉందని దానికి పాలకులు స్పందించాలి, అమలు చేయాలి అనేటైతే ఎలా ఉంటుందండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకో మొన్న కూడా ఆయన ఒక మాట అన్నారు, వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో. రామారావు గారు, వాజ్పేయి గారు, ఇంకొకరు, వీళ్ళు ముగ్గురు నాకు చాలా ఆదర్శం. రామారావుకి వాజ్పేయి గారు అంటే ఎంతో ఉండే అద్వానీ అనుకుంటా అని అన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రామారావు గారు వాజ్పేయితో పొత్తు పెట్టుకోలేదు. రథయాత్ర అయిన తర్వాత 1992 తర్వాత 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. ఆ కమ్యూనిస్టులతోనే పెట్టుకున్నారు. అది కమ్యూనిస్టులకు 34 సీట్లు కూడా ఆ పొత్తులో వచ్చాయి 94లో. కాబట్టి రామారావు గారు లౌకిక తత్వం విషయంలో ఎప్పుడు రాజీ పడలేదు. నేనే అన్ని దేవుళ్ళ వేషాలు వేశాను సార్, మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని అద్వానీని ఆపడానికి ప్రయత్నించారు. సో నేను చెప్పేది ఒకటి, చంద్రబాబు గారు ఇప్పుడు తన రాజకీయ అవసరం, చంద్రబాబు గారు కూడా ఇవన్నీ 2018-19 మధ్య ఎన్నికల సభలో ఇవన్నీ చెప్పారు. మోదీ ఈ విధానాలు ఎలా తప్పో, భారతదేశంలో మత రాజకీయాలు ఎలా పనికిరావో బల్లగుద్ది మరీ చెప్పారు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం కలిస్తే కలవండి, అది వేరు, అది ప్రజలు దాని మీద తీర్పిస్తారు. కానీ మీరు దాన్ని తీసుకొని వచ్చి మనం పురాణాలు ఇప్పుడు బోధించాలి, మీరు ఒక్కరోజు పురాణం బోధించారా సార్? ఎప్పుడూ హైటెక్ సిటీ ఇవన్నీ చెప్పారు, కానీ సైబర్ సిటీ గురించి చెప్పారు, కానీ అయోధ్య సిటీ గురించి మీరు ఎప్పుడైనా మీరే చెప్పలేదు సార్. ఎన్టీఆర్ గారు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి విరుద్ధంగా ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మాట్లాడాల్సినంత అగత్యం ఏమీ లేదని ఒకసారి నేను చంద్రబాబు గారిని అడిగా, వాస్తవంగా ఏంటి మీ ఈ మధ్య ఈ విశ్వాసాలు ఇవన్నీ మీకు ముందు నుంచి ఉన్నాయా అంటే ఎందుకు మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారు అన్నారు. అంటే బాబు గారు గతంలో ఇది నేను అది జరిగింది 2015 లేక్ వ్యూ గెస్ట్, అంటే 10 ఏళ్ల కిందట అనుకోండి, రాష్ట్ర విభజన తర్వాతే లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఆయన ఫస్ట్ చిట్ చాట్ అది చాలాసేపు జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడారు, నిజమే, ఏదో ఇప్పుడు వీటన్నిటి మధ్యలో అదేదో కొంత ఒకటేదో ప్రశాంతత ఇస్తుంది, అంతవరకు నిజమే అని. కానీ అప్పుడు కూడా చంద్రబాబు గారు టెంపుల్ టూరిజం అనే దాని యొక్క మార్కెట్ అవకాశాల గురించి మాట్లాడారు. తిరుపతి ఆదాయం మేము ఇంత పెంచాము, ఇంకా కాస్త గట్టిగా పనిచేస్తే మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయం దానికి కూడా ఇంత పెరుగుతుంది, సింహాచలం కూడా ఇంత పెరుగుతుంది, ఈ పద్ధతిలో ఆయన చెప్పారు. ఇప్పుడు ఆవకాయ అమరావతి అనే ఒక ఉత్సవం జరుపుతున్నారు. నేను ఇంకోసారి కలిసినప్పుడు ఈ సంస్కృతి గురించి కూడా మీరు మాట్లాడాలి, కల్చర్ గురించి ఎప్పుడు ఇదే అంటే, అవును సంస్కృతి గురించి కూడా మాట్లాడాలి, మన దగ్గర ఈ కోడి కూర అంబలి పెట్టేటటువంటిది చాలా, దాన్ని మనం ప్రమోట్ చేయాలి అంటే మీరు ఎక్కడ చెప్పినా కానీ అక్కడికే వెళ్ళేవారు చంద్రబాబు గారు. కానీ ఇప్పుడు ఇంత మితిమీరిన సనాతనం చేయడంలో బీజేపీ ఒత్తిడి పని చేస్తుందా లేదా పవన్ కళ్యాణ్ పోటీ పని చేస్తుందా? పవన్ కళ్యాణ్ను ప్రత్యక్షంగా ఏమీ అనకపోయినా ఆయన అహోరాత్రులు సనాతనం అని ఇవన్నీ చేస్తుంటే ఈ రేస్లో తను వెనకబడిపోకూడదు కాబట్టి చంద్రబాబు గారు ఇది ఏమైనా చేస్తున్నారా ఒక సందేహం కలుగుతుంది. కానీ ఎందుకు చేసినా సరే పురాణాలను వర్తమానాన్ని పోటీ పెట్టడము, ఇప్పుడు శాస్త్రీయ ఆవిష్కరణలను అప్పుడు జరిగిన వాటిని పెట్టడము, సనాతనం అని మనం అంటున్నప్పుడు దాంట్లో ఉన్న ఛాందసాన్ని, అసమానతలను
గుర్తించకపోవడం మటుకు కుదరదండి. కాలం ముందుకే పోతుంది. ఇప్పుడు 2025 డిసెంబర్ 29వ తేదీ మనం మాట్లాడుతున్నాం. 2026 మాత్రమే వస్తుంది. కృతయుగమో త్రేతాయుగమో రాదు. ఇంకా కలియుగంలో 2026 సంవత్సరం వస్తుంది. దానికి సిద్ధం చేయండి. కానీ మీరు ఒకవైపేమో విజన్ 2047 అంటున్నారు. ఇప్పుడు అప్పుడు 2020 అన్నారు. మీరు 2047 అన్నారే కానీ మీరేమీ విజన్ త్రేతాయుగ విజన్ కృతయుగ అనలేదే. కాబట్టి రాజకీయ అవసరాలు, మీరు సీనియర్ కాబట్టి ఆయన చెప్పినవి చాలామంది వింటూ ఉంటారు. కాబట్టి కొంత పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ స్టార్డమ్తో పోటీ పడే పరిస్థితి కూడా ఏముండదు. ఆ విషయంలో ఆయన బేస్ వేరు, ఆయన రాజకీయం వేరు. పైగా అది ఇంకా కొత్త పార్టీ. పవన్ ఏం చెప్తే అదే అక్కడ రాజకీయం. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక నేపథ్యం ఉంది. రామారావు గారు వేసిన పునాదులు ఉన్నాయి, గత చరిత్ర కూడా ఉంది. కాబట్టి అచ్చంగా యూటర్న్ తీసుకొని సనాతన టర్న్ తీసుకుంటామంటే అది చెల్లుబాటు కాకపోవచ్చు. సార్